వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఉద్యోగులకు పెన్షన్లకు షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుస్తుందా. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ధూమపానం వంటి దురలవాటు వల్ల కలిగే అనారోగ్యాల సమస్యలు వైకల్య పెన్షన్ను అందించడం సాధ్యం కాదని భారత సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే పక్షపాతం కారణంగా తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ఒక మాజీ సైనికుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారించిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ బిబి వరలేళ్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు అయితే చేసింది. అసలు ఏం జరిగిందంటే మద్యం సేవించడం, పొగాకు లేదా మాదక ద్రవ్యాల వాడకం వంటివి వ్యక్తిగత దురాలవాట్ల కలిగేటువంటి వ్యాధులకు సైనిక విధుల్లో సంభవించినటువంటి అనారోగ్యాలకు పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. సదరు మాజీ సైనికుడి మెదడులో రక్త ధమనుల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల పక్షవాతం వచ్చింది వైద్య నివేదికలు అయితే పేర్కొన్నాయి. ఇక అయితే మెడికల్ రిపోర్ట్లు ఏం చెప్పింది, ఆ బాధితుని పరీక్షించి వైద్య బృందం అతను రోజుకు సుమారు 10 బీడీలు అలా తాగే అలవాటు ఉందని గుర్తించింది. మితిమీరిన ధూమపానం వల్ల అతనికి పక్షవాతం వచ్చిందని, ఇది సైనిక విధుల వల్ల పని వాతావరణం వల్ల సంభవించింది కాదని వైద్య నివేదికలు అయితే స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్ని అంగీకరించిన కోర్టు సదరు సైనికుడి పైన నిరాకరిస్తూ ఆర్ముడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్లో గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులను సమర్థించింది. రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ మరియు ధూమపానం వంటివి మెదడు రక్త ప్రసరణ అడ్డుకొని పక్షపాతానికి దారితీస్తాయని వైద్య నిపుణులు అయితే కోర్టుకు అయితే వినియోగించారు. చివరగా స్వయం నియంత్రణ లేని అలవాటు వల్ల కలిగే రోగులకు ప్రభుత్వం నుండి రాయితీలు కావచ్చు, పెన్షన్లు కోరుకోలేరని చెప్పేసి న్యాయమూర్తులు తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట. సంచలన తీర్పు.